కంటి లోపల ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అనే ఫ్యాక్టర్ పెరగటం వల్ల కంటి చూపుకు అవసరమైన మెయిన్ నరం డ్యామేజ్ అయ్యేదాన్ని గ్లాకోమా అంటాం. సో గ్లాకోమా ట్రీట్మెంట్ ఏంటంటే మెయిన్గా ఐఓపి ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ని తగ్గించుతుంది. మెయిన్ దానికి మనం టార్గెట్ ప్రెషర్ అంటాం అనమాట. అంటే కంట్లో ఉండే ప్రెషర్ని ఎంత తగ్గించాలి, ఎంత తగ్గిస్తే మనకి ఐ సేఫ్, ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది, గ్లాకోమా ఈ నీటి కాసులు జబ్బు పెరగకుండా ఉంటుంది అనే దాన్ని మనము టార్గెట్ ప్రెషర్ అంటాం. సో టార్గెట్ ప్రెషర్ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుందా? ఉండదు. సివియారిటీని బట్టి, అంటే అర్లీ స్టేజ్, మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్ అంటాం, 3 స్టేజ్ల్లో ఉంటుంది. సో మైల్డ్ గ్లకోమా వాళ్ళకి టార్గెట్ ప్రెషర్ అనేది ఎంత ఉండాలి, మోడరేట్ గ్లకోమా వాళ్ళకి ఎంత ఉండాలి, సివియర్ వాళ్ళకి ఎంత ప్రెషర్ తక్కువ ఉండాలి అనేది మేము క్లినికల్గా అంటే పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత, అంటే కంట్లో ప్రెషర్ చూడటమే కాదు, దాని తర్వాత ఆ ప్రెషర్ వల్ల నరాలు ఎంత డ్యామేజ్ అయినాయి అనేది మనం ఓసిటీ గ్లకోమా అని ఇమేజింగ్ చేస్తాం అనమాట. ఆ స్కాన్ చేసిన తర్వాత వీ విల్ హ్యావ్ అన్ ఐడియా అలాంగ్ విత్ దట్ విజువల్ ఫీల్డ్స్ అంటాం. అంటే పేషెంట్ చూసే ఏరియాని ఫీల్డ్ ఎంతవరకు తగ్గింది, ఏ ఏరియాలో తగ్గింది, సో ఈ మూడింటిని బట్టి మనము గ్లకోమాని గ్రేడ్ చేస్తాము. రెండోది వచ్చేసి టైప్ ఆఫ్ గ్లకోమా, వెదర్ ఇట్స్ ఓపెన్ యాంగిల్ గ్లకోమా ఆర్ క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. సపోజ్ ఓపెన్ యాంగిల్ గ్లకోమా అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ వుడ్ బి బెనిఫిటెడ్ విత్ ఐ డ్రాప్స్ అనమాట. సో నెక్స్ట్ అంటే ప్రెషర్ని తగ్గించడానికి మనము ఐ డ్రాప్స్ అనేది వాడుతూ ఉంటాం. అందులో చాలా రకాలు ఉంటాయి. సో ఫస్ట్ యూజువల్గా మనము ఒక డ్రాప్స్ ట్రై చేస్తాము. సో దానితో ఒక 2-3 వీక్స్ ట్రయల్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం. అది ఇచ్చిన తర్వాత ఎంత ప్రెషర్ తగ్గుతుంది, దాంతో మనకు కావాల్సిన టార్గెట్ ప్రెషర్ రీచ్ అయ్యామా లేదా అనేది మేము చెక్ చేసుకుంటాం. రీచ్ అయితే విల్ కంటిన్యూ విత్ ద డ్రగ్. లేదు అది పని చేయట్లేదా, లేదా మనకు కావాల్సినంత ప్రెషర్ తగ్గలేదు అనుకుంటే ఇంకొక గ్రూప్ ఆఫ్ గ్లకోమా డ్రగ్ని యాడ్ చేస్తాం లేదా మారుస్తాం అసలు. సో దాంతో కూడా వర్క్ చేయట్లేదా, లేదా సరిపోలేదు అనుకుంటే మనం 2 కలిపినవి కాంబినేషన్ డ్రగ్స్ అనేది యూస్ చేస్తాం. సో ఇట్స్ ఆల్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. ఏ మెడిసిన్తో మనకి ప్రెషర్ మనకు కావాల్సినంత వరకు ప్రెషర్ తగ్గుతుందో చూసుకొని మారుస్తాము. సో దట్ ఈస్ హౌ వీ షిఫ్ట్ ఇన్ యాంటీ గ్లకోమా మెడికేషన్స్. రెండోది వచ్చేసి లేజర్స్ అనమాట. లేజర్స్ మనకి ఓపెన్ యాంగిల్ క్లోజ్డ్ యాంగిల్ దాన్ని బట్టి కూడా మనం డిసైడ్. సో యూజువల్గా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాస్లో మనము యాగ్ లేజర్తో పెరిఫెరల్ ఐరిడాటమీ అంటాం అనమాట. సో దాంతో మనము ప్రెషర్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ లేజర్తో ఏమవుతుందంటే యాంగిల్ క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అనేది మనము ఒక స్కాన్లో చూస్తాం. ఓసిటీ యాంగిల్ అనేది ఒకటి, గోనియోస్కోపీ అనే టెస్ట్ కూడా చేసి డిటర్మైన్ చేస్తాం. సో దాన్ని బట్టి మనము లేజర్ చేస్తాం. సో ఆ యాంగిల్ ఎక్కడైతే నారోగా ఉందో, క్లోజ్డ్గా ఉందో దాంట్లో మనము లేజర్ ద్వారా ఒక చిన్న ఓపెనింగ్ క్రియేట్ చేసి కంటి లోపల ఉండే ఫ్లూయిడ్ కంటి బయటికి వెళ్ళేదానికి ఒక పాత్వే లాగా క్రియేట్ చేస్తాం అనమాట. సో దాన్ని మనం యాక్ పిఐ లేదా యాక్ పెరిఫెరల్ ఐరిడాటమీ అంటాము.